శాంతిప్రసాద్ గారికి ఏంటంటే కొంచెం నిజంగా మార్నింగ్ కేసుల గురించి మాట్లాడుకోవాలంటే చిరాగ్గానే ఉంటుంది. దట్టు కూడా ఏంటంటే అన్ప్లెజెంట్ కేసెస్, ఏదో ఎంతో కొంత మర్యాద ఉన్న కేసులు కాదు. ఏని నానిగా మాట్లాడింది కావచ్చు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి వ్యవహారం, ఇంకా వాళ్ళిద్దరు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వ్యవహారం. నెక్స్ట్ స్టెప్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన రంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎప్పుడు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్? ఏమైనా ముహూర్తాలు ఉన్నాయా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఐ థింక్ శాంతిప్రసాద్ గారు వారి యొక్క న్యాయ విభాగం ఏదైతే వృత్తిపరంగా ఉందో వాళ్ళు బిజీ అయినంత ఇదిగా బహుశా ఇంకెప్పుడు బిజీ అవరేమో మరి. ఎందుకంటే గత 10-11 మాసాలుగా చూస్తుంటారండి, ఎన్ని కేసులు సార్ శాంతిప్రసాద్ గారు కూడా మీకు కూడా తెలుసు, ఎన్ని కేసులు వీళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్ని వందల కేసులు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, ఎంతమంది సార్? ఎన్ని హైకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టులకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు. ఎన్ని వేల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు కాకపోయినా వందల కోట్లు ఎంత అవుతాయి శాంతిప్రసాద్ గారు కూడా తెలుసు. ఏ రకంగా వీళ్ళే కాదు, చిన్న ఆఫీసర్స్, వాళ్ళ టైంలో పనిచేసిన చిన్న ఆఫీసర్, పోలీస్ అధికారుల గురించి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పెద్ద లాయర్, గంటకి 50 లక్షలు 60 లక్షలు పెట్టి లాయర్లు పెడుతున్నారంటే ఇంకా న్యాయ వృత్తిలో ఉన్న వారికి పండగ అని చెప్పక తప్పదు. అయితే దురదృష్టం అండి వాసుదేవన్ గారు, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు పతాక శిక్షలో మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చారో, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్న వ్యక్తి దశల వారీగా కాదు, హోల్సేల్ గా ఒక హోల్సేల్ అవినీతికి దారి తీసే విధంగా నభూతో నా భవిష్యత్ ఎప్పుడు ఇలా జరగత్తా అనే విధంగా ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయల యొక్క అవినీతిని పోగేసి దానికి ఒక పెద్ద నెక్సెస్ తయారు చేసి నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చూడండి. ప్రాథమిక ఆధారాలు మా ముందు కల్పిస్తే మేము కళ్ళు మూసుకుని ఎలా ఉండగలం, హైకోర్టు అనుమతి విచారించింది, మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము, విచారణ ఫేస్ చేయండి అని చెప్పి అన్నారు. అంటే ప్రాథమిక ఆధారాలు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేశారు. సో అందుకనే ఏ ఆధారాలు లేవు, బేస్లెస్ ఎలిగేషన్స్ అంటే కూడా లేదు. ఈ రకంగా పెద్ద ఎత్తున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారండి వీళ్ళు. 1,00,000 కోట్లు. ఏది ఏ సమయంలో అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నెంబర్ 1 గా ఉన్న టైంలో ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయనివ్వకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి ఎంత లబ్ధి పొందారు. అలాగే డిజిటలైజేషన్ నుంచి నేరుగా ఆన్లైన్ లో ఆర్డర్లు ఇచ్చే ప్రక్రియని బైపాస్ చేసి ఆఫ్లైన్ లో మాన్యువల్ గా ఇచ్చే విధంగా చేసి, విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు 100 కోట్ల రూపాయలేమో అరబిందో నుంచి ఇప్పించి కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసి, ఆ కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసిన దానికి 1,500 కోట్ల వరకు ఆర్డర్లు ఇచ్చారు. ఎన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సృష్టించబడ్డాయండి? సార్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న సార్. 1,00,000 కోట్లు మీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా ఆవిడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ విషయం 2 చోట్లే చెప్తున్నారు, ఇద్దరికే చెప్తున్నారు, అడిగిన వాళ్ళకి 98,000 కోట్లు ఎంతో జరిగిందని. వాల్యూమ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. నేననేది అంటే మీ దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ ఉంటే వై డోంట్ యూ అప్రోచ్ ఈడీ? అక్కడి నుంచే మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి పేక పట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉంది కదా. ఈడీకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు మీరు ఈ మ్యూజికల్ చైర్ ఆట ఆడుకుంటున్నారు? కూటమి పార్టీలన్నీ డైరెక్ట్గా ఈడీ దగ్గరికి పెట్టి ఫిక్స్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటి అంటే మీకు ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేయడానికి? సార్ ఒకటి, ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి అయిందని నేను అనలేదు. నేను అన్నది ఏంటి, మా రాష్ట్ర అధ్యక్షుల వారి గారు చెప్పింది ఏంటి, ఇందాక నేను అన్నది ఏంటి, మాన్యువల్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్న 1,00,000 కోట్లు. ఆవిడ చెప్పారు 98,000 కోట్లు అండి. ఆవిడ చెప్పారు 98,000 కోట్లు. ఆవిడ చెప్పింది కూడా అదే సార్. నగదు ట్రాన్సాక్షన్స్, మద్యం దుకాణాల్లో నగదు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎక్కడ మద్యం దుకాణంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు, అది నేను చెప్పాను. దానిలో ఎంత అవినీతి అని అఫ్కోర్స్ ఈడీ ఎంటర్ అయిపోయింది కదా, ఎందుకు అంత మనం ఉలికిపడక్కర్లేదు. ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, ఈసీఐఆర్ నమోదు చేసింది, ఆల్రెడీ కోర్టులో కూడా పిటిషన్ వేసింది. రాజకసిరెడ్డిని మాకు అప్పచెప్పని మేము విచారించాలి, స్టేట్మెంట్ తీసుకోవాలన్నారు. స్టార్ట్ అయిపోయింది అది కూడా. రాజకసిరెడ్డి గారికి జైల్లో చక్కగా ఫోన్లు కూడా ఇస్తున్నారు మీ ప్రభుత్వం వాళ్ళు. అంటే ఆయనకి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయన చక్కగా స్మార్ట్ ఫోన్లో బయట జనాలతో మాట్లాడుతున్నాడు. నాకు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉందని తన వాళ్ళందరికీ కూడా ఆయన స్పష్టంగా మెసేజ్ పంపిస్తున్నాడు. మరి ఏంటండి జైళ్ళలో ఇలా జరుగుతుంటే మీ హోంమంత్రి ఏం చేస్తున్నారండి మీ కూటమిలో?
నిఘా పెట్టాలి కదా రాష్ట్ర మా ప్రభుత్వంలో మీరు అడగండి కావాలంటే, మీరు క్రాస్ చెక్, నేను చెప్పిందే నమ్మక్కర్లా, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పింది శుద్ధాబద్ధం అని నేనైతే అన్నం అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే బోరగడ్డకి బిర్యానీ తినిపించడం మనం చూసాం, రాజమండ్రి సెంట్రల్ జైలు సఫర్లు చేయడం మనం చూసాం, బయటకు వచ్చినాయి కూడా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అది కూడా ఎందుకు జరుగుతూ జరిగే ఉండొచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో మంచం కూడా పొడుగోబెట్టిన బ్యాచ్ కదా ఇక్కడ ఉంది. సో అది సమస్య ఉంది. అది ఒక ప్రధానమైనటువంటి మీ దృష్టిలో పెడతాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారండి రాజకేశ్వరరెడ్డి విషయం బయటకు వస్తే 2-3 నెలల క్రితం ఒకసారి పాత్రికేయులు అడిగారు, ఏంటి రాజకేశ్వరరెడ్డి అయితే యాడి రాజకేశ్వరరెడ్డి, నాకేంటి సంబంధం, మా పార్టీకి ఏంటి సంబంధం, ఎవరెవరో తీసుకొచ్చి మాకు పెడతారేంటి అని చెప్పి ఆ రోజు మాకు అతనికి సంబంధం లేదని చెప్పేసి అతన్ని డిసోన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే వాస్తవం ఏంటో మనందరికీ తెలుసు. జీవో నెంబర్ 262, జీవో నెంబర్ 65, 2/7/2019లో ఐటీ అడ్వైజర్ గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నప్పటికీ అతను మాకు సంబంధం లేని చెప్పి డిసోన్ చేశారు. ఓకేనా? ఇప్పుడు డిసోన్ ఏంటంటే తెలుసా, అసలు భారతీయ సిమెంట్స్ కి వైఎస్ కుటుంబానికి ఏంటి సంబంధం? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైఎస్ కుటుంబానికి భారతీయ సిమెంట్ కి ఏంటి సంబంధం అడుగుతున్నారు. పేరు నాని గారు అందరూ అమ్మట రామరాజు గారు ప్రెస్ మీట్ లో, అలాగే వాళ్ళ పేపర్లో 13/5/2025 వాళ్ళ పేపర్లో, వాళ్ళ సాక్షి పేపర్లోనే ప్రింట్ చేశారు వాసుదేవన్ గారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, దీనిలో వైఎస్ కుటుంబం కంపెనీ కాకపోయినా భారతీయ సిమెంట్ ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనారిటీ వాటాదారులు మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పనిన బేటాల కొత్త ఇది. అంటే వైఎస్ కుటుంబానికి భారతీయ సిమెంట్స్ కి సంబంధం లేదు, మాకేదో చిన్న మైనారిటీ స్టేక్ ఉందంటే మాకు దానికి ఏంటి సంబంధం అని చెప్పి అంటున్నారు. అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు భారతీయ సిమెంట్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, దానిలో చైర్మన్ అని ఎవరుంటున్నారు? వైఎస్ భారతి రెడ్డి గారు కదా. మరి మైనారిటీ స్టేక్ హోల్డర్ చైర్మన్ గా ఎలా ఉంటారు? అది సాధ్యమేనా? మీరు ఇప్పుడు ఇంకోటి, అదే నిజమైతే మేము 2010లోనే ఇచ్చేసాము, మాకు సంబంధం లేదు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ చెల్లెలు సినిమారెడ్డి గారు ఇద్దరు కలిసి రాసుకున్న MOU 31 ఆగస్టు 2019 ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాసుకున్న MOU. దీనిలో ఎనెక్సర్ లో 9వ ఏంటో తెలుసా, 40% వాటాలు భారతీయ సిమెంట్ లో ఉన్నాయి, సినిమారెడ్డికి ఇస్తానని చెప్పి వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ఓ పక్కనేమో మాది కాదంటారు, ఫస్ట్ లో ఏమో రాజకేశ్వరరెడ్డి మా ఓడు కాదన్నారు, అతను మీ ఓడు అని చెప్పి ఐటీ అడ్వైజర్ అని పెట్టుకున్నారు, అది ఒక డినయల్. ఇప్పుడేమో భారతీయ సిమెంట్ మాది కాదు అంటారు, మళ్ళీ చైర్మన్ మీరే ఉంటారు. ఎవరిని మోసం చేస్తారు? ఇంకోటి, గోవింద బాలాజీ ఎవరు, మాకేంటి సంబంధం అని చెప్పి వాళ్ళ పేపర్లు రాస్తున్నారు. ఈ చూడండి, అదే రోజు రాశారు 13/5/2025 వాళ్ళు ఏమంటారు, గోవింద బాలాజీ విరాట్ కంపెనీ ఫైనాన్స్ సెక్రటరీ, అతనికి భారతీయ సిమెంట్ కి సంబంధించిన చాలా బిజీగా ఉంటాడు, ఎక్కడ తిరుగుతుంటారు, అతను బిజీగా ఉంటాడు, ఖాళీగా ఉంటాడు, మీకు ఎలా తెలుస్తుంది? ఆ భారతీయ సిమెంట్ వెబ్సైట్ లో